ఇప్పుడు మనం సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లం యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. లెట్ n ఈజ్ ఈక్వల్ టు 4. సో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని 4 ఇచ్చారు, వేర్ ద వెయిట్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ డినోటెడ్ బై W1, W2, W3, W4. సో ఈజ్ ఈక్వల్ టు W1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ వెయిట్, W2 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ వెయిట్. ఆ విధంగా 7, 11, 13, 24, m వాల్యూ 31 ఇచ్చారు. సో సమ్ ఆఫ్ సబ్సెట్స్ అంటే ఏంటంటే ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఇచ్చిన ఎలిమెంట్స్లో కొన్ని ఎలిమెంట్స్, సబ్సెట్ మీన్స్ ఎ ఫ్యూ ఎలిమెంట్స్ ఆర్ వీ కెన్ టేక్ ఆల్ ద ఎలిమెంట్స్. ఓకే, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ sum of subsets of the element in such a way that the sum value should be equal to m. సో సమ్ అనేది మనకి m రావాలి. ఓకే, సపోజ్ మనకి ఈ ప్రాబ్లంలో m వాల్యూ 31 ఇచ్చారు అంటే మనం కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని సమ్ చేస్తే అప్పుడు మనకి సమ్ ఎంత రావాలి, 31 రావాలి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ and calculate the sum in such a way that sum should be 31. Okay, suppose మనకి 7, 11, 13, 24 ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం సొల్యూషన్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే వీ కెన్ రిప్రజెంట్ సొల్యూషన్ వెక్టార్ విత్ ద హెల్ప్ ఆఫ్ x1, x2, x3, x4. సపోజ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే x1 వాల్యూ 1 అవుతుంది. సపోజ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ కనుక మనం సెలెక్ట్ చేయకపోతే x1 వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు మనం 21 రావాలి అంటే 7, 24 యాడ్ చేస్తే 31 రావాలి అంటే 7, 24 యాడ్ చేస్తే 31 వస్తుంది. 7 అనేది ఏంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్. 24 అనేది ఏంది, ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్. x2 అంటే సెకండ్ ఆబ్జెక్ట్, థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. సో దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. ఓకే, తర్వాత సెకండ్ సొల్యూషన్ చూడండి. 7 + 11 ఎంత, 18. 18 + 13 ఎంత, 31. సో 111, 0. సో దిస్ ఈజ్ ద సెకండ్ సొల్యూషన్. సో దిస్ ఈజ్ సమ్ ఆఫ్ సబ్సెట్ ప్రాబ్లం. సో సబ్సెట్ అంటే ఏంది, కొన్ని ఎలిమెంట్స్ లేదంటే అన్ని ఎలిమెంట్స్. సో మనం కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని సమ్ చేస్తే అప్పుడు మనకి ఏం రావాలి, ఇచ్చిన సమ్ రావాలి. ఇక్కడ సమ్ అంటే ఏంది, m వాల్యూ అనేది సమ్. సో దీనికి మనం డైరెక్ట్గా ఇక్కడ మన సొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టేట్ స్పేస్ ట్రీని డ్రా చేయాలి. స్టేట్ స్పేస్ ట్రీ అంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఆల్ ద సొల్యూషన్స్. సో ఈ ప్రాబ్లంకి ఏదైతే సొల్యూషన్స్ ఉంటాయో అన్ని సొల్యూషన్స్ మనకు వస్తాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక నోడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాము. సో ఇనిషియల్గా మనకి ఎటువంటి ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయలే కాబట్టి సమ్ వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాము, నెక్స్ట్ లెవెల్లో ఏ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము, నెక్స్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలా, నెక్స్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్, అలా సెలెక్ట్ చేసుకుంటూ పోతాము. కాబట్టి 1 అని చెప్పి రాయండి. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే వీటిని సమ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ నోట్ చేయాలి. 7 + 11 ఎంత, 18. 18 + 13 ఎంత, 31. 31 + 24 ఎంత, 55. సో 55 రాయండి. ఓకే, తర్వాత మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఫస్ట్ x1 వాల్యూ 0 అయితే ఏం చేయాలో రాయాలి. x1 వాల్యూ 1 అయితే, x1 అంటే ఏంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయాలా వద్దా. ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం ఫస్ట్ కన్సిడర్ చేస్తున్నాము, x1 = 1. సో x1 = 1 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తే ఈ 0కి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 7. 7 + 0 ఎంత, 7. తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాము, ఇక్కడ 1 అనే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాము. తర్వాత లెవెల్లో ఏం చేస్తాము, 2 అనే ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము. కాబట్టి 2 అని చెప్పి రాయాలి. ఇప్పుడు మనకి ప్రీవియస్గా ఉన్న సమ్ ఎంత, 55. ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసాము, ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 7. ఇప్పుడు 7ని మనం ఏం చేయాలి అంటే 55 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 55 - 7 ఎంత, 48. సో తర్వాత x2 = 1 అంటే దీని అర్థమైంది, సెకండ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే ఏంది. ఇది మన బ్యాక్ ట్రాకింగ్ అంటే ఏ అల్గారిథం యూజ్ చేయాలి, DFS యూజ్ చేయాలి, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంది, ఒక నోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి డీపెస్ట్ లెవెల్ వరకు వెళ్తాము.
డీపెస్ట్ లెవెల్ వరకు. ఇంకా అది ఏమి నోట్స్ జనరేట్ చేయలేదు అనుకుంటే మనం బ్యాక్ ట్రాక్ చేసి ప్రీవియస్ ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఆ నోడ్కి చిల్డ్రన్స్ ఏమైనా ఉంటే అవి కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే, సో x2 = 1 అంటే ఏంది, సెకండ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో సెకండ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే అప్పుడు మనం ఈ 7కి ఏం చేయాలి, ఈ సమ్కి సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని యాడ్ చేయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 11. సో 11 + 7 ఎంత, 18 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఏ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము, థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము. కాబట్టి 3 అని చెప్పి రాయండి. నెక్స్ట్ ప్రీవియస్గా మనకి ఎంత ఉంది, సమ్లో వాల్యూ 48 ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము, సెకండ్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 11. 11ని మనం 48తో సబ్ట్రాక్ట్ చేయాలి. సో 48 - 11 చేస్తే ఎంత వస్తుంది, 37 వస్తుంది. 37 వస్తుంది. నెక్స్ట్ x3 = 1 అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాము అంటే థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాము కాబట్టి థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని దీనికి సమ్కి యాడ్ చేయాలి. 18 + 13 ఎంత, 31. సో నెక్స్ట్ లెవెల్లో ఏ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తాము, 4 మీద ఆపరేషన్ చేస్తాం, 4. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ వచ్చింది, 37 వచ్చింది. ఈ 37 నుంచి ఏం చేయాలి, థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 13. 37 - 13 ఎంత, 24. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చిన సమ్ ఎంత, 31. మనకి ఎంత రావాలి, ప్రాబ్లంలో ఇచ్చిన సమ్ ఎంత, 31 రావాలి. సో 31 మనకు వచ్చింది. సో వీ కెన్ సే దట్ ది సొల్యూషన్ ఈజ్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సొల్యూషన్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్, లెట్ us టేక్ x1 x2 x3 x4. x1 x2 x3 x4 తీసుకుంటే ఇక్కడ మనం x1ని కన్సిడర్ చేసాము, x2 కన్సిడర్ చేసాము, x3 కన్సిడర్ చేసాము. x4 మీద ఎటువంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే 0. సో 7 + 11 ఎంత, 18. 18 + 13 ఎంత, 31 వచ్చేసింది. ఈ విధంగా మనం రిమైనింగ్ ఏమైనా సొల్యూషన్స్ ఉంటే మనకి ఇంకొక సొల్యూషన్ ఉంది. సో అది కూడా వచ్చేంత వరకు మనం మొత్తం ట్రీని డ్రా చేయాలి. ఎన్ని సొల్యూషన్స్ ఆ ప్రాబ్లంకి ఉంటే అన్ని సొల్యూషన్ రిట్రీవ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 రిట్రీవ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకొక నోడ్ రావడానికి పాసిబిలిటీ లేదు, సొల్యూషన్ వచ్చేసింది. కాబట్టి మనం ఏం చేయాలి, బ్యాక్ ట్రాక్ చేయాలి. అంటే దీని యొక్క పేరెంట్ నోడ్కి వెళ్ళాలి. దీని యొక్క పేరెంట్ నోడ్ ఇది. x2ని మనం కన్సిడర్ చేస్తే ఇది చిల్డ్రన్. సపోజ్ x2 = 0 అనుకోండి, అంటే దాని అర్థమైంది మనం సెకండ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా. సెకండ్ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయకపోతే ఈ సమ్ముని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేయట్లా కాబట్టి మనం యాడ్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. తర్వాత 3 మీద పర్ఫామ్ చేసాము. తర్వాత ఏం చేయాలి, 4 మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేసాము, 4 అని చెప్పి రాసాము. సో మనకి ప్రీవియస్గా ఉన్నది ఎంత, 37. బట్ ఇప్పుడు మనం ఏ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, ఇక్కడ ఇది ఏ ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ వాట్, x3. x3 అంటే ఏంది, థర్డ్ ఆబ్జెక్ట్. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 13. ఇప్పుడు 13ని మనం 37తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేసినా కన్సిడర్ చేయకపోయినా ఈ సబ్ట్రాక్షన్ మాత్రం చేయాలి. సో 18 4 ఇప్పుడు ఎంత వచ్చింది, 37 అంటే 37 - 13 అంటే 24 వచ్చింది. ఇప్పుడు అగైన్ ఈ పాత్లో చేయండి. ఈ పాత్ ఏంది, x4 = 1. x4 = 1 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత, 24. ఆ 24కి ఈ 18ని యాడ్ చేయాలి. 24 + 18 ఎంత, 42. నెక్స్ట్ ఏ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మీద. కాబట్టి 5 అని చెప్పి రాసాము. ఇప్పుడు 24తో మనం ఏం చేయాలి, ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 24 - 24 ఎంత, 0. ఇక్కడ మనకి ఫిఫ్త్ ఆబ్జెక్ట్ వచ్చింది. అక్కడ ఫిఫ్త్ ఆబ్జెక్ట్ అసలు ప్రాబ్లంలో ఇచ్చాడా, లేదు, 4 ఆబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇంక మనం ఏమి ఎక్స్ప్లోర్ చేయలేము. బట్ మనకు వచ్చిన సమ్ ఎంత, 42 వచ్చింది. బట్ మనకి ఎంత రావాలి, 31 రావాలి. సో దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ సొల్యూషన్. కాబట్టి ఈ నోడ్ని మనం ఏం చేయాలి అంటే కిల్ చేయాలి. ఓకే, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ సొల్యూషన్. కిల్ చేసి మనం ఏం చేయాలి, దాని యొక్క ప్రీవియస్ నోడ్ దగ్గరికి వెళ్ళాలి. ప్రీవియస్ నోడ్ అంటే ఈ నోడే. సో ఇందులో ఏం చేయాలి, x4 = 0 అంటే దాని అర్థమైంది మనం ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయలేదు. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఈ 18ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. సో నెక్స్ట్ 5 మీద పర్ఫామ్ చేస్తాము. సో 24కి ఏం చేయాలి, మనం 24తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు, 0 వస్తుంది. సో మనం ఇక్కడ నెక్స్ట్ 5 మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. బట్ 5 అనే ఆబ్జెక్ట్ ఉందా, లేదు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. బట్ మనకు వచ్చిన సమ్ ఎంత, 18. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. బట్ సమ్ మనకి ఎంత రావాలి, 31 రావాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. కాబట్టి ఈ నోడ్ని కిల్ చేసి మనం
ప్రీవియస్ నోడ్కి వెళ్ళాలి, ఈ నోడ్కి వెళ్ళాలి, ఈ నోడ్ అయిపోయింది. సో ఈ నోడ్కి వెళ్ళాలి, దాని యొక్క ప్రీవియస్ నోడ్కి బ్యాక్ ట్రాక్ చేయాలి. ఈ నోడ్లో 2 లెవెల్స్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు దాని యొక్క ప్రీవియస్ నోడ్కి వెళ్ళాలి. x2 = 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మనం? x2 = 0 చేయాలి. x2 = 0 చేయాలి. x2 = 0 చేయాలి. సో x2 = మనం 0 చేస్తే అంటే సెకండ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లేదు. సో సెకండ్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి మనం ఈ 7ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. నెక్స్ట్ లెవెల్లో థర్డ్ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాము కాబట్టి 3 రాసాము. సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 11. సో 48 - 11 ఎంత? 37. సో సెకండ్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లెవెల్. సో థర్డ్ లెవెల్లో ఏం చేయాలి? x3 = 1. సో x3 = 1 అంటే ఏంది? థర్డ్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. సో థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తే ఏం చేయాలి? థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ని ఈ సమ్కి యాడ్ చేయాలి. థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 13. 13ని 7కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 20 వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఏ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? 4 మీద చేయాలి. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 13. సో 37 - 13 ఎంత? 24. సో నెక్స్ట్ ఏం చేయాలి? x4 = 1 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేస్తున్నాము. సో ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేస్తే అప్పుడు ఏం చేయాలి మనం? ఫోర్త్ ఆబ్జెక్ట్ ఎంత? 24. సో ఆ 24ని 20కి యాడ్ చేయాలి. సో 24 + 20 ఎంత? 44. కొంచెం పైగా స్పేస్ లేదు. సో 24 + 20 ఎంత? 44. నెక్స్ట్ ఫిఫ్త్ ఆబ్జెక్ట్. ఓకే, 5. నెక్స్ట్ 24 - 24 ఎంత? 0. మనకి ఇంకా ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. బట్ ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మన దగ్గర లేదు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు. సో 44 వచ్చింది. బట్ ఎంత రావాలి? 31 రావాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ సొల్యూషన్. కాబట్టి బ్యాక్ ట్రాక్ చేయాలి. సో బ్యాక్ ట్రాక్ చేస్తే ఈ నోడ్ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు x4 = 0 అంటే ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లా. ఫోర్త్ ఆబ్జెక్ట్ కన్సిడర్ చేయకపోతే ఈ వెయిట్ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో 20ని యాజ్ ఇట్ ఈస్గా రాసాము. సో నెక్స్ట్ ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో నెక్స్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 24 - 24. 24 - 24 ఎంత? 0. సో ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మీద పర్ఫామ్ చేయాలి. బట్ ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మన దగ్గర లేదు. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి పాసిబిలిటీ లేదు. వచ్చిన సమ్ 20. సో దీన్ని కూడా మనం కిల్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ సొల్యూషన్. ఇప్పుడు ప్రీవియస్ నోడ్కి వెళ్ళండి, బ్యాక్ ట్రాక్. మళ్ళీ ప్రీవియస్ నోడ్కి వెళ్ళండి. సో ఇక్కడ x3 = 1 మాత్రమే అయింది. కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ మనం x3 = 0 చేయాలి. x3 సో కొంచెం పక్క రాస్తున్నాను. సో మీరు ఎగ్జామ్లో కొంచెం నీట్గా ఎక్కువ స్పేస్లో రాసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ x3 = 0. x3 = 0. x3 = 1 అయిపోయింది. సో x3 = 0. సో మనం థర్డ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేయట్లా కాబట్టి 7ని యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సో నెక్స్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. 4. సో ఇప్పుడు మన థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 13. సో 13ని మనం 37తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 24 వస్తుంది. నెక్స్ట్ x4 = 1. x4 = 1 చేస్తే ఎంత వస్తుంది? ఫోర్త్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 24. 24ని 7కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 31 వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో ఫిఫ్త్ ఆబ్జెక్ట్ మీద పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 24. 24 - 24 ఎంత? 0. ఇక నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చిన సమ్ ఎంత? 31. మనకు ఎంత రావాలి? 31 రావాలి. సో దిస్ ఈజ్ ఏ సమ్ ఓన్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సొల్యూషన్ 2. బికాజ్ మనకి సమ్ ఎంత వచ్చింది? 31 వచ్చింది కాబట్టి. ఒక్కసారి ఈ పాత్ అబ్జర్వ్ చేయండి. x1 వాల్యూ ఎంత? 1. తర్వాత x2 వాల్యూ ఎంత? 0. తర్వాత x3 వాల్యూ ఎంత? 0. తర్వాత x4 వాల్యూ ఎంత? 1. సో 1001 అంటే 7 + 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 31. సో దిస్ ఈజ్ సొల్యూషన్ 2. అలా ఏం చేయాలి అంటే మనం ఈ లెవెల్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ లెవెల్ అంటే ఏంది? ఒక్కసారి కొంచెం చూద్దాము. x1 = 1 చేసాము. తర్వాత ఏమైంది? x1 = 0. x1 = 0 అంటే ఏంది? x1 = 0 అంటే ఏంది? ఫస్ట్ ఆబ్జెక్ట్ని మనం కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఈ 0ని యాజ్ ఇట్ ఈస్గా రాయండి. తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం 2. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత? 7. సో 55 - 7 ఎంత? 48. నెక్స్ట్ ఇది ఒకటి చేద్దాము. సో మిగతాదంతా మీరే ఈజీగా రాయొచ్చు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. ఆ 2 సొల్యూషన్స్ మనకు వచ్చేసినాయి. 3110 1001. నెక్స్ట్ ఏంది? x2 = 1. x2 = 1 అంటే ఏంది? సెకండ్ ఆబ్జెక్ట్ మనం కన్సిడర్ చేస్తున్నాము.
సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంత 11. సో 11 తర్వాత థర్డ్ ఆబ్జెక్ట్ మీద నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేయాలి. 48 మైనస్ 11 ఎంత 37. నెక్స్ట్ x3 ఈక్వల్ టు 1, నెక్స్ట్ x4 ఈక్వల్ టు 1. ఇలా 1 by 1 చేసుకుంటూ వెళ్తాము. సో ఎగ్జామ్లో కనుక ఒక 7 మార్క్స్ ఇస్తే ఇంతవరకు సరిపోతుంది. సో మీకు కావాలి అంటే మొత్తం కూడా డ్రా చేయొచ్చు జస్ట్ లైక్ దిస్. సో మనకి ఇక్కడ టూ సొల్యూషన్స్ ఉన్నాయి. 1110 ఇస్ ద ఫస్ట్ సొల్యూషన్, 1001 ఇస్ ద సెకండ్ సొల్యూషన్. సో ఇక్కడ మనం వీటికి ఎటువంటి సొల్యూషన్ రాదు కాబట్టి ఆ నోడ్ని మనం కిల్ చేసి బ్యాక్ ట్రాక్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ సబ్సెట్స్ ప్రాబ్లమ్ యూజింగ్ బ్యాక్ ట్రాకింగ్.